అమ్మయ్య, ఈ మిద్ది మీద అయితే ఎవ్వరు చూడరు, ఇష్టం వచ్చినట్టు చూసుకోవచ్చు. ఒరే కిరణు, ఒరే కిరణు, త్వరగా రారా నాయన, ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి నా ముఖం మీద పడేయరా, ముసలోడు మళ్ళీ పోసుకున్నాడు రా, కడిగేసి హగ్గీసి వేద్దాం, రారా కిరణు. కిరణు, ఏంటి నీ గోళ? అమ్మ ఏం చేస్తుంది అక్కడ? అమ్మా ఏరా రే, కాగితం కింద 20 రూపాయలు పెట్టాను కానీ 2 కిలోలు టమాటాలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు తీసుకురా. చిల్లర ఏమైనా మిగిలితే థమ్సప్ దాగు, లేకపోతే బాదం పాలు తాగి తొందరగా రా. ఇంకా లాభం లేదు, ఫ్రెండ్కి ఫోన్ చేసేసి పబ్జీలోకి వెళ్ళిపోతే తప్ప పని అవ్వదు. హలో రే సూరి, ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావు. నిన్నటిదాకా పార్టీ పార్టీ అంటే తప్పించుకున్నావు. ఈ రోజు ఎట్టైనా పార్టీ ఇవ్వాల్సిందే. అందరూ రెడీగా ఉన్నావు. ఏమంటారా? ఫోన్ కూడా పైసాచికత్వం చూపిస్తా ఉంది. అన్నిసార్లు కట్ చేస్తే కట్ అవ్వలేదు, సింపుల్ గా అలా అంటే కట్ అయిపోయింది. ఒరే కిరణు, నాయన ఏం బతుకైపోయిందిరా, ఖాళీగా ఉంటే ఇదే బతుకు. అవును కదా, కొత్తగా పరిచయమైన ఫేస్బుక్ ఫ్రెండ్ దీప్తి ఉందిగా, దానికి ఒగితే పోలా. దీప్తి, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? గుండెల్లో ఉన్నానా? ఓ అమ్మ, ఒంటరిగా ఉందా? ఇక మెసేజ్లు ఎందుకు, డైరెక్ట్ కాల్ చేసేద్దాం. ఎన్ని రోజులు మెసేజ్లు చూసుకుంటే కదా. కాలెత్తట్లేదేంది, మళ్ళీ చేద్దాం. ఎత్తు ఎత్తు, మళ్ళీ కట్ చేస్తుంది. మనం వదులుతామా? ఎత్తేదాకా చేద్దాం. మళ్ళీ కట్ చేస్తుంది. ఒంటరిగా ఉంది, ఏదైనా చూద్దాం అంటే అబ్బా, కాలెత్తగా తల్లి, ఒంటరిగా ఉన్నావు అని చెప్పేసి ఇంటి ఇచ్చేసావు. ఇక్కడేమో షివరింగ్. హలో దీప్తి, ప్లీజ్ 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 కోప్పడద్దు, అలాగే కాల్ కట్ చేయొద్దు ప్లీజ్, దయచేసి నేను చెప్పేది నేను. ఫస్ట్ నాకు తెలుసు నువ్వు చాటింగ్ చేసుకున్నావు, తర్వాతే ఫోన్ కాల్స్, తర్వాతే మీటింగ్స్ అని చెప్పావు. కానీ నేను ఉండబట్టలేకపోయింది దీప్తి. నాది ట్రూలో, నిజంగా చెప్తున్నాను. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, ప్రామిస్గా చెప్తున్నాను, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నాది ట్రూలో. దయచేసి అర్థం చేసుకో, సరేనా? కాల్ మాత్రం కట్ చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ దీప్తి, నీతో మాట్లాడాలి, నేను కలవాలి, తర్వాత కార్యం ముగించాలి, అదే పెళ్లి చేసుకోవాలి, ఎంతో పని ఉంది. ఎందుకు ఇంత లేటు? ప్లీజ్ దీప్తి, ఒక్క 2 మాటలు ప్లీజ్. సరే, ఈ రోజు నుంచి ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకుందాం, సరేనా? హలో అంకుల్, దీప్తి ఉందా? నేనే మాట్లాడుతున్నా. నా గొంతు విన్నాక మెసేజ్లైనా చేస్తావో లేదో అని చెప్పి ఫోన్లు వద్దని చెప్పా. కానీ నువ్వు అన్నావు చూడు, ఎలా ఉన్నా పర్లేదు, నాది ట్రూ లవ్, నేను ఎలాగైనా నిన్ను ప్రేమిస్తాను, ఎలా ఉన్నా ప్రేమిస్తాను అన్నావుగా. అక్క చెప్పు తెగుద్ది. దీప్తి గారు, యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే, నా ఫేస్బుక్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి గురునాథ్ అనేవాడు వాడుతున్నాడు, నా ఫ్రెండ్. సో వాడే మీతో చాటింగ్ అంతా చేశాను. నువ్వు పంపించిన చండాలమైన ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. నీ ఫ్రెండ్స్కి పంపించమంటావా? ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించుట తథ్యమన్నా. ఒరే ఎదవా, మీలాగా మాకు మోసాలు చేయడం రాదు. ఇంకొకసారి ట్రూ లవ్ పేరుతో ఏ అమ్మాయిని కానీ ఎవరినైనా సరే మోసం చేసావా, పెట్టు. చచ్చిపోతుంటా. ఒరే కిరణు, మీ తాతయ్య మళ్ళీ పోసుకున్నాడు రా. ఒక బిందె నీళ్లు తీసుకొస్తే కడిగేసి హగ్గీసి వేద్దాం, రారా కిరణు. నీ ఇంకమ్మ ఏంది నీ గోళ? అసలు నీ వల్ల ఈ దరిద్రం అంతా. నేనేం చేశాను రా? అసలు 82 ఏళ్ళ నీ ముసలి మొగుడికి ఎందుకే ఫ్యాన్ తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెట్టావు. ఆయన ఎదురుగా పడుకున్నా నేను. పొద్దున్నే కళ్ళు తెరిచానో లేదో, ఆ ఫ్యాన్ గాలికి ఆయన లుంగి ఉంటుందా, పైకి లేచింది. ఏంటో చూడాల్సి వచ్చింది, అందుకే వినకుండా నన్ను వింటున్నా. అదే, ఈసారి తాతయ్యకి 1కి 2 హగ్గీసి వేస్తానులే కానీ బిందె నీళ్ళు తీసుకురారా అయ్యా. మీ తాతయ్యది హగ్గీసి వేయాలి, రారా. ఒరే కిరణు, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమిరా. అదా, ఈసారి 1కి 2 హగ్గీసి వేస్తాలే కానీ
నీళ్లు తీసుకొచ్చి పొయ్యరా, కడగాలి. ఒక బిందె నీళ్లు తీసుకురారా అయ్యా. అదే ఈసారి 1-2 హగ్గీస్ వేస్తాలే గాని. దయచేసి వినండి. నాగరాజు గారు వేసుకోండి. అట్ట 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా వాయించండి.